పల్నాడు జిల్లా వినుకొండ సీఐ చిన్న మల్లయ్య డిస్మిస్ అయ్యారు. అటు హైకోర్టు ఇటు సుప్రీంకోర్టు కూడా మల్లయ్య ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టేశాయి. పల్నాడు జిల్లా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లిలో ఒంటరి మహిళపై అత్యాచారానికి పాల్పడిన కేసులో సీఐ చిన్న మల్లయ్య డిస్మిస్ అయ్యారు. చిన్న మల్లయ్యని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ చిన్న మల్లయ్య అత్యాచారం చేశారని వినుకొండ పోలీస్ స్టేషన్ లో ఏప్రిల్ 29వ తేదీన మహిళ ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి చిన్న మల్లయ్య అజ్ఞాతంలోకి వెళ్లారు. అనంతరం ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు ఆపై సుప్రీంకోర్టుకు వెళ్లగా 2 చోట్ల చుక్కెదురైంది. చిన్న మల్లయ్య బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. నేరారోపణల తీవ్రత, బాధితురాల్ని బెదిరించారన్న ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం చిన్న మల్లయ్యకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇటు హైకోర్టు కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. సీఐ చిన్న మల్లయ్య తనపై అత్యాచారానికి పాల్పడ్డారని పల్నాడు జిల్లాకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా వినుకొండ పోలీసులు ఈ ఏడాది ఏప్రిల్ 29వ తేదీన సీఐ చిన్న మల్లయ్యపై కేసు నమోదు చేశారు. అనంతరం అరెస్టు భయంతో చిన్న మల్లయ్య హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీంతో ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు పూర్తయిన తర్వాత హైకోర్టు పిటిషన్ ను కొట్టివేస్తూ కీలక తీర్పు ఇచ్చింది. వెంటనే చిన్న మల్లయ్యను డిస్మిస్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.